ఒకప్పుడు చిన్న గ్రామంలో చిన్నారి బాలుడు పేరు బాలుడు. అతని వయసు 7 సంవత్సరాలు మాత్రమే. బాలుడు చాలా చెల్లచెదురు, కాని హృదయం మంచి ఉన్నవాడు. అతనికి దేవుడిపై ఎంతో భక్తి, ముఖ్యంగా హనుమంతుడు అంటే ప్రాణం. ప్రతిరోజు ఉదయం లేచి తలకడిగి గుడికి వెళ్లి హనుమంతుని ముందే కూర్చుంటాడు. జై హనుమాన్ అంటూ నినదించేవాడు. ఒకరోజు ఊరిలో పెద్ద పండుగ, హనుమాన్ జయంతి. అందరూ పెద్ద పెద్ద హోమాలు, ఊరేగింపులు చేస్తున్నారట. కానీ బాలుడు చాలా చిన్నవాడు కాబట్టి ఎవ్వరూ అతనికి పని ఇవ్వలేదు. బాలుడు బాధపడ్డాడు. నాకు ఎందుకు పని ఇవ్వరు, నేను ఏం చెయ్యగలను అని బాధగా బిగబట్టి ఏడ్వసాగాడు. అయితే అదే రాత్రి బాలుడు నిద్రలో ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఓ ప్రకాశవంతమైన రూపం కలలోకి వచ్చింది. అది ఎవరో కాదు, స్వయంగా హనుమంతుడు. ఓ చిన్న బాల, నీ భక్తి నాకు తెలుసు. నీ మనసు శుద్ధమైనది. నువ్వు నాతో ఉన్నావంటే చాలు అని పలికాడు. అప్పుడు బాలుడు లేచాడు, ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వెంటనే ఉదయం గుడికి వెళ్లి స్వచ్ఛంగా గుడి పరిసరాలను శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. పూలతో అలంకరించాడు. తన చేతితో చేసిన చిన్న పూలమాలను హనుమంతుని విగ్రహానికి వేశాడు. ఆ రోజు మధ్యాహ్నం ఊరి పెద్దలు గుడికి వచ్చారు. గుడిని చూసి ఆశ్చర్యపోయారు. అంత అందంగా, శుభ్రంగా, పూలతో నిండిన గుడి చూడటం వారికి కొత్త అనుభవం. ఇది ఎవరు చేశారు అని అడిగారు. బాలుడు ముందుకొచ్చాడు. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఊరి పెద్దవారు అన్నారు, నీ భక్తి నిజమైన భక్తి. నీవు చూపిన ప్రేమే నిజమైన పూజ. హనుమంతుడు నిన్ను ఆశీర్వదించడమే ఈ అందం. అప్పటి నుంచి బాలుడు ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని స్వయంగా శుభ్రపరచడం, అలంకరించడం మొదలుపెట్టాడు. పిల్లలందరికీ ప్రేరణగా మారాడు. వాళ్లందరూ కలిసి హనుమంతుని స్తుతిస్తూ భక్తితో పాటలు పాడేవారు. మొదటి పాఠం, దేవుడిని పూజించడంలో మనసు శుద్ధి, ప్రేమ ముఖ్యమైనవి. పెద్ద పని చేయలేకపోయినా ప్రేమతో చేసిన చిన్న పని దేవునికి ఇష్టమే.